బాగుంది, చాలా బాగుంది. హీరో గారి యాక్టింగ్ మూవీ సూపర్. మరి సరికొత్త రికార్డ్స్ ఇది మళ్ళీ క్రియేట్ చేసే అవకాశం ఉందా? చాలా ఉంది. మరొకసారి హిట్ పడ్డదా? పక్కా షూర్, డామ్ షూర్. చూసుకుంటే రీ రిలీజ్ కి రీసెంట్ గా మురారి 8 కోట్లు కలెక్ట్ చేసింది. దానికంటే డబల్ ఎంత దాటిపోవచ్చు, నాకు తెలీదు. మళ్ళీ ఇందులో ఓజీ సంబంధించి ఏమైనా గ్లిమ్స్ ఏమైనా వచ్చిందా? పక్క ఏమీ వేయలేదు, దానికోసం వెయిట్ చేసాం కానీ వేయలేదు. మరి వేస్తానన్నారు కదా? వేయలేదు. వరల్డ్ రిలీజ్ అయింది, అప్పుడు సెన్సేషన్. మళ్ళీ పీసీఎక్స్ ఫార్మాట్లో చూస్తున్నాము, ఇదొక సెన్సేషన్. ఫస్ట్ టైం పీసీఎక్స్ ఫార్మాట్లో ఒక థియేటర్లో అందరూ డ్యాన్స్ చేస్తుంటే లైట్స్ వేసిన థియేటర్ ఇదే. అది ఒక్క పవన్ కళ్యాణ్కే సాధ్యం. అది ఇంకా క్రేజ్ మీరు చూడొచ్చు, ఉదయం 7 నుంచి ఉన్నారు జనాలు ఇక్కడ. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. సార్ చూసుకుంటుంటే రీ రిలీజ్ లోని మురారి 8 కోట్లు కలెక్ట్ చేసి ఫస్ట్ లో ఉన్నది. మరి ఇది ఎంత కలెక్ట్? నేను 8 కోట్లు 6 కోట్లు నాకు అనవసరం బ్రదర్. 8 గంటల షో 6 షోస్ ఫుల్ అయిన ఏకైక సినిమా ఇదే. అండ్ ఫస్ట్ టైం 40 feet కట్అవుట్ ఇక్కడ పెట్టింది ప్రసాద్ లో. పవన్ కళ్యాణ్ క్రేజ్, పవన్ కళ్యాణ్ బ్రదర్, ఏం తిరుగులేదు. సార్ సోషల్ మీడియాలో బాగా రూమర్స్ అవుతున్నాయి కదా మెగా ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ గారి ఆర్మీకి, ఏం చెప్తారు దాన్ని? నేనేం మాట్లాడాను బ్రదర్, ఒక సినీ అభిమానిగా వచ్చాను, ఒక పవర్ స్టార్ అభిమానిగా వచ్చాను. వస్తే తప్పకుండా చూస్తాం బ్రదర్, నో కాంట్రవర్సెస్. మూవీ సూపర్ ఉందన్న, ఒకసారి చూడాలనిపిస్తుంది, నాకు చాలా ఇష్టం. మళ్ళా పోవాలనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను స్క్రీన్ దగ్గర ఏడ్చేసిన, ఏడుపు వచ్చింది, నాకు అంత ఇష్టం. ఇంకోటి రికార్డ్ బ్రేక్ రాసి పెట్టుకోండి. గబ్బర్ సింగ్ ఇస్ బ్యాక్ విత్ ద బ్యాంగ్. బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. అయిపోయిన మూవీ కదా, చాలా బాగుంది. ఎంత కలెక్ట్ చేయొచ్చు సుమారుగా? ఎంత కలెక్ట్ చేయొచ్చు? ఎంత అంటే మేము చెప్పలేం కదా, ఎంతో చెప్పలేం కదా. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవ్వచ్చు. మేము మా కొలీగ్స్ తో వచ్చాము, ఆఫీస్ కొలీగ్స్. ఫస్ట్ టైం చూసినట్టు ఉంది సినిమా. ఇప్పుడు రిలీజ్ 10 years అయినా కూడా మనకి ఇంకా ఫస్ట్ టైం చూసినట్టు ఉంది. అది పవన్ కళ్యాణ్ గారి స్టామినా, ఆయన క్రేజ్ ఎప్పటికీ, పాలిటిక్స్ అయినా సినిమా అయినా తగ్గదు, ఎప్పటికీ తగ్గదు. కలెక్షన్సా? ఈ సినిమా కలెక్షన్స్ ఏముంది, ఆల్రెడీ ఐ థింక్ అన్ని హౌస్ఫుల్లే ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా 2-3 రోజులు అయినా కూడా సినిమా కంపల్సరీ ఫుల్ హౌస్ఫుల్స్ ఆడుతుంది. జై పవన్ కళ్యాణ్. అన్నకు ఇక్కడ అంతే, ఎదురే లేదు. సునామీని ఎవరు తాకలేదా? అంతే, ఎవరు తాకలేడు. ఏం లేదన్న, ఇగో నేను మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే మీ ఓడి గెలవడు అన్నాడు, మీ ఓడి గెలవడు అన్నాడు. చేసి చూపించు అందరికి. ఇప్పుడు చెప్పేది మామూలుగా చంద్రబాబు అయినా కేసీఆర్ అయినా ఎవరైనా 21-20 తెచ్చుకోలేదు. ఫస్ట్ టైం మన పవన్ అన్న 21-20 అది ఇండియాలో మొత్తం 21-21. అది చాలు. అందరూ మా ఫ్రెండ్స్ అన్నారు మీ ఓడి గెలవడు అన్నాడు. ఇప్పుడు చూపించిన ఇగో గెలవడు అన్నాడు. సరే గెలిచి చూపిస్తానని చెప్పిన. అంటే ఎందుకు ఆ స్టేటస్ ఎందుకు పెడతావు అన్నాడు. నేను పెడతా, నా ఇష్టం అని చెప్పిన. కానీ మీ ఓడి గెలవడు కదా, ఎందుకు పెడుతున్నాను. సరే గెలిచినప్పుడు నేను చూపిస్తా అని చెప్పిన. గెలిచినాడు, ఇగో గెలిచినాడు. అదే ఇంకోటి ఏం తెలుసా, ఓజీ గురించి వెయిట్ చేస్తున్నా. సరే అదో ఇంకోటి ఏంటంటే సినిమా లేట్ వచ్చినా ఓకే, నాకు ఈ పాత సినిమాలు ఓకే, నాకు అన్న ఫోటో చూపిస్తే చాలు, సంతోషం పెడతా. మా అమ్మకి 2 కొడుకులు అన్నా కదా, మూడో పెద్ద కొడుకు ఈయనే నాకు అన్న, నా దేవుడు. ఇగోండి నా దేవుడు, నా దేవుడు. ఇంకోటి ఏంటంటే నాకు మ్యారేజ్ అయింది, నాకు ఫ్యామిలీ కాదా. అన్న గురించి చచ్చిపోయినారు. నేను ఒక ఫోటో దిగాలన్నా నా కోరిక ఉంది, ఒక ఫోటో దిగాలన్నా నా కోరిక ఉంది. లేదు ఎవరు వల్ల కాదు.